హే వినర్స్, వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ని షేర్ చేయబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు, సార్ 369 టెక్నిక్ గురించి చెప్పండి అని. సో ఈరోజు నేను 369 టెక్నిక్ని షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి నోట్బుక్ తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్నట్టు ఒక మంచి నోట్బుక్ తీసుకోండి. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఈ టీటీడీ డైరీ మన పార్టిసిపెంట్ అండి మోహన్ గారు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారికి. అండ్ ఈ టెక్నిక్ నేను ఈరోజు షేర్ చేయబోయే టెక్నిక్ మీరందరూ కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మంచి నోట్బుక్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు 369 టెక్నిక్ని ఫాలో చేయబోతున్నారు. సో వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ టెక్నిక్. ఇక్కడ మనం ఫస్ట్ నంబర్స్ రాస్తున్నాము, 1 2 3. ఓకే, దెన్ 1 2 3 4 5 6. Then 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా ఫస్ట్ 3, తర్వాత 6, తర్వాత 9. ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ని మీరు కంటిన్యూస్గా 21 డేస్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే థాట్స్ ప్లస్ ఇమోషన్స్ రెండు మ్యాచ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మన యొక్క థాట్స్ ప్లస్ మన యొక్క ఇమోషన్స్, ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వైబ్రేషన్ క్రియేట్ అవ్వాలంటే థాట్స్ ప్లస్ ఇమోషన్స్ ఈ రెండు కలిస్తేనే వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు గోల్ ఎలా రాయాలి? మరి మీరు అనుకుంటున్న గోల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీరు రాయాలి. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గోల్ అయితే హెల్త్ గురించి, మనీ గురించి అయితే మనీ గోల్, రిలేషన్షిప్ గురించి అయితే రిలేషన్షిప్. సో మీరు ఏ లాంగ్వేజ్లోనైనా రాయొచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మరాఠీ, కన్నడ, మీకు ఏ లాంగ్వేజ్లో ఫ్లెక్సిబుల్ అయితే ఆ లాంగ్వేజ్లో రాయాలి. సో ఎలా రాయాలి? సే దిస్. నేనేం రాస్తున్నాను చూడండి, మనీ గురించి. ఇక్కడ మీరు ఏ గోల్ అయితే అనుకుంటున్నారో అది ఆల్రెడీ అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? సో ఐ విల్ ఫీల్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. సో ఐ ఆమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎర్నింగ్. సో నేను ఈజీగా అర్న్ చేయగలుగుతున్నాను ఫర్ ఎర్నింగ్ 10 lakh rupees per month. సో 10 lakhs per month ఈజీగా అర్న్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. సో మళ్ళీ అదే సేమ్ గోల్ని మనం రాయబోతున్నాము. ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎర్నింగ్ 10 lakh rupees per month. సో నేను 10 lakhs per month ఈజీగా ఎర్న్ చేసినందుకు థ్యాంక్ యూ టు ద యూనివర్స్. సో ఒకే గోల్ని మనం ఇమోషన్తో రాస్తున్నాం డియర్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎర్నింగ్ 10 lakhs per month ఈజీలీ. ఓకే, ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి, ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాసింది దిస్ ఇస్ మార్నింగ్. నెక్స్ట్ ఎప్పుడు రాయాలి? ఆఫ్టర్నూన్లో 6 times రాయాలి. సో ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడే రాస్తున్నాను. సో ఆఫ్టర్నూన్లో కూడా అదే విధంగా ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు ఫర్ ఎర్నింగ్ 10 lakh rupees per month ఈజీలీ. 10 lakhs per month ఈజీలీ. సో ఇదే విధంగా 6 times రాయాలి ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మీకు హెల్త్ గురించి అయితే ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ఎంజాయింగ్ మై పర్ఫెక్ట్ ఐడియల్ వెయిట్. మీరు ఐడియల్ వెయిట్ కావాలనుకుంటున్నారు, ఐడియల్ వెయిట్ గురించి రాయండి. కెరియర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, కెరియర్ గురించి రాయండి. సో కెరియర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ జాబ్, ఎనీ బిజినెస్, ఐఎమ్ హ్యాపీలీ ఎర్నింగ్ 1 crore rupees ఇన్ మై బిజినెస్. ఈ విధంగా మీరు ఏదైతే గోల్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ని మీరు ఆల్రెడీ అచీవ్ అయినట్టు రాయాలి. సో 3 times ఇన్ ద మార్నింగ్, 6 times ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ 9 times ఇన్ ద ఈవినింగ్. మళ్ళీ దీనికి మీరు ఒక టైం పెట్టుకోవచ్చు. మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 o'clock రాస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock రాయండి, ఈవినింగ్ 6 o'clock లేదా మళ్ళీ 9 o'clock, రాత్రి 9 o'clock ఒకసారి రాయండి. రైట్? సో రాయాల్సిన స్టేట్మెంట్ ఒకేలాగా ఉండాలి. ఐఎమ్ హ్యాపీ
అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎర్నింగ్ ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నారు 10 lakhs per month easily. So we are writing the same thing. I am happy and grateful for earning 10 lakhs per month easily. సో ఫ్రెండ్స్, ప్రతిదీ గుర్తుంచుకోండి, ఏదైనా సరే ఫస్ట్ అది మన ఇన్నర్ వరల్డ్లో క్రియేట్ అవ్వాలి. ఒక్కసారి మన ఇన్నర్ వరల్డ్లో క్రియేట్ అయిందంటే అది మనకు అవుటర్ వరల్డ్లో కనబడుతుంది. చాలాసార్లు ప్రాబ్లం ఏంటంటే మన ఇన్నర్ వరల్డ్లో దాన్ని క్రియేట్ చేసుకోవట్లేదు అండ్ అవుటర్ వరల్డ్లో యాక్షన్స్ కూడా తీసుకోవట్లేదు. ఇక్కడ ఇన్నర్ వరల్డ్ ప్లస్ అవుటర్ వరల్డ్లో యాక్షన్స్, ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన టెక్నిక్ పేరు ఏంటి? 369. సో ఈ విధంగా 3 times, 6 times, 9 times ఈ విధంగా ఎప్పుడైతే మనం రాస్తాం మన మనం గోల్స్తో కనెక్ట్ అవుతున్నాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఇమోషన్స్తో మనం కనెక్ట్ అవుతున్నాం. సో త్రూఅవుట్ ద డే మనం చేయాల్సింది ఏంటి? యాక్షన్స్. సో ఒకసారి రాసామా, దీని తర్వాత యాక్షన్ 3 times in the morning, 6 times in the afternoon, 9 times in the night or evening పడుకునే ముందు, రైట్? సో ఈ విధంగా మీరు మీ గోల్స్తో కనెక్ట్ అవ్వాలి, మీ డ్రీమ్స్తో కనెక్ట్ అవ్వాలి, మీ డిజైర్స్తో కనెక్ట్ అవ్వాలి. సో కింద కమెంట్ సెక్షన్లో క్లియర్గా పెట్టండి మీరు ఏ గోల్ అనుకుంటున్నారు, ఏ గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారు, అది కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ దాంట్లో ఏదైనా కరెక్షన్ ఉంటే వి విల్ సెండ్ యూ. సో ఇలాంటి బ్యూటిఫుల్ టెక్నిక్స్ కావాలనుకుంటే కోచ్ నరేంద్ర ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా సైంటిఫిక్ టూల్స్ ఉంటాయి కోచ్ నరేంద్ర ఛానల్లో, వాటన్నిటిని ఫాలో అవ్వండి. సో ఈరోజు మీ గోల్ గురించి క్లారిటీగా రాయండి, మీరు ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నారు. సో చాలామంది అడుగుతారు, సార్ ఒక గోల్ రాయాలా, 2 గోల్ రాయాలా? సో నేనేం చెప్తాను అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఏదైతే ఉందో అది రాయండి, రైట్? సో కొంతమంది మ్యారేజ్ గురించి అంటారు, సో మ్యారేజ్ గురించి రాసేయండి. ఇంకొంతమంది హెల్త్ గురించి అంటారు, హెల్త్ గురించి రాయండి. స్పెషల్లీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు, అది మీ లైఫ్లో అచీవ్ అయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫీలింగ్స్ని కూడా మీరు ఫోకస్ చేయాలి. బికాస్ దట్ ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఫీలింగ్స్తో రాస్తామో అప్పుడే ఆ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ప్రతిదీ రాసిన తర్వాత ఒకసారి ఫీల్ అవ్వండి. లిటరల్గా అది మీ లైఫ్లో వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ ఇమోషన్స్ ఎలా ఉంటాయి, అవే ఇమోషన్స్ని క్లియర్గా రాయండి, రైట్? సో ఈ విధంగా 3 times in the morning, 6 times and 9. సో అందరూ 3, 6, 9 అని పెట్టండి అండ్ మీ గోల్ కూడా క్లియర్గా రాయండి. విష్ ఆల్ ద బెస్ట్. ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ గురించి కోచ్ నరేంద్ర ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ వెరీ మచ్.